విజయ్ ఆంటోనీ 100 దేవుళ్ళు మూవీ రివ్యూ. ఈ సినిమా కథ విషయానికి వస్తే, వాసవి అనే ఓ తల్లి తన 2 కొడుకులను ఎంతో కష్టపడి పెంచుతుంది. జీవితంలో మరోసారి పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్న పెద్ద కొడుకు భాస్కర్ సమాజం ఏమనుకుంటుందోనని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. కానీ కొన్నేళ్ల తర్వాత తల్లి బాధను అర్థం చేసుకుని పెళ్లి చేసుకోమని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. మరి వాసవి చివరకు పెళ్లికి ఒప్పుకుందా? విజయ్ ఆంటోనీ పాత్ర కథలోకి ఎలా వచ్చింది అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, తల్లి పాత్రలో సాస్విక అద్భుతంగా నటించింది. ఆమె నటనే ఈ మూవీకి ప్రధాన బలం. ఎమోషన్ సీన్స్ లో ఆమె పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అలాగే సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చే విజయ్ ఆంటోనీ తన పాత్రతో సినిమాకు మంచి ఎనర్జీని తీసుకొచ్చాడు. సాస్విక విజయ్ ఆంటోనీ మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. అయితే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కథలో ఉన్న ఎమోషన్ను దర్శకుడు ఇంకాస్త బలంగా చూపించి ఉంటే సినిమా మరింత ప్రభావం చూపేదని భావన కలుగుతుంది. టెక్నికల్గా చూస్తే గ్రామీణ వాతావరణాన్ని కెమెరామెన్ చాలా సహజంగా చూపించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది. ఇక ఫైనల్గా చెప్పాలంటే 100 దేవుళ్ళు ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.